హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం ఈరోజు ఏకత్వము, వన్నెస్ అనే టాపిక్ గురించి చెప్పుకుందాము. మనందరము వేరువేరు శరీరాల్లో ఉన్న, వేరువేరు ఆకారాల్లో ఉన్న, మనలో ఉన్న ప్రాణశక్తి అంతా ఒకటే. మనందరము ఒకే మూల చైతన్యం నుంచి వచ్చిన వాళ్ళము అని తెలుసుకోవడమే ఏకత్వం. ఇక్కడ ఈ చెట్టు కొమ్మల్ని గమనిస్తే అన్నీ రకరకాలుగా ఉన్నాయి. ఏ కొమ్మ ఒకే రకంగా లేదు. రకరకాల కొమ్మలు, మళ్ళీ వాటికి ఉపకొమ్మలు ఉన్నాయి. అలాగే ఎన్నో ఆకులున్నాయి. ఈ ఆకులన్నీ కూడా వేరే వేరేగా ఉన్నాయి. అవన్నీ వేరువేరుగా కనిపించినా వాటన్నింటికి జీవం ఇచ్చేది ఒక్కటే. ఆ చెట్టు లోపల ఉన్న ప్రాణశక్తి. ప్రతి కొమ్మ, ప్రతి ఆకు తనకు అవసరమైన ఆహారము, శక్తి అంతా అదే మూలం నుంచి పొందుతుంది. సముద్రంలో నీరు ఉంటుంది కదా, ఆ నీరు సూర్యుడి వేడి తగిలినప్పుడు ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరికి గాలి తోడే మేఘంగా మారుతుంది. ఆ మేఘం వర్షంగా కురుస్తుంది. ఆ వర్షం కుంటల్లో, చెరువుల్లో, నదుల్లో చేరుతుంది. ఆ నీటిని పశువులు, పక్షులు, మనుషులు అందరూ రకరకాలుగా ఉపయోగిస్తారు. చివరికి ఆ నది మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. అంటే నీరు సముద్రంలో ఉన్నప్పుడు సముద్రం అంటున్నాము, పైకి ఎగబాగినప్పుడు మేఘం అంటున్నాము, కురిసినప్పుడు వర్షం అంటున్నాము, ప్రవహించినప్పుడు నది అంటున్నాము. పేర్లు వేరైనా, రూపాలు మారినా ఉన్నది మాత్రం ఒక్కటే, నీరు. మనందరిలో ఉన్న తత్వం కూడా ఒకటే. అయినా కూడా మనం వేరువేరుగా భావిస్తున్నాం. నువ్వు వేరు, నేను వేరు, నువ్వు గొప్ప, నేను తక్కువ, నేను చేయగలను, నువ్వు చేయలేవు. ఇలా ఆలోచించడం వల్ల ఏకత్వంలో సెపరేషన్ భావం కలుగుతుంది మనకి. కరెంటుని చూసామనుకోండి, కరెంటు పవర్ గ్రిడ్లో ఉత్పత్తి అవుతుంది. తర్వాత ట్రాన్స్ఫార్మర్కి వెళ్తుంది. అక్కడి నుంచి సబ్స్టేషన్కి, ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ లైన్ల ద్వారా మన మీటర్కే చేరుతుంది. అదే కరెంటు ఫ్యాన్లోకి వెళ్ళినప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది. ఏసీలోకి వెళ్ళినప్పుడు చల్లని గాలి వస్తుంది. టీవీలోకి వెళ్ళినప్పుడు దృశ్యం కనిపిస్తుంది. ఫ్రిడ్జ్లోకి వెళ్ళినప్పుడు అది చల్లబడుతుంది. మిక్సీ లేదా గ్రైండర్లోకి వెళ్తే అది పిండి చేస్తుంది. గేజర్లోకి వెళ్ళినప్పుడు నీటిని వేడి చేస్తుంది. కారులోకి వెళ్ళినప్పుడు కారు నడుస్తుంది. చూడండి, కరెంట్ ఒక్కటే, కానీ ఆ వస్తువులో అది పనిచేసేటప్పుడు రకరకాల రూపాల్లో కనిపిస్తుంది. అలాగే మనలో ఉన్న ఆత్మతత్వం కూడా ఒకటే, కానీ శరీరాలు, మనసులు, ఆలోచనలు వేరే వేరేగా కనిపించడం వల్ల మనం వేరే వేరేగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అసలు సత్యం ఏంటంటే మనందరము ఒకే చైతన్య ప్రవాహంలో భాగము. సముద్రంలో అలలు చూసినప్పుడు కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. కొన్నిసార్లు ఒక అల బలంగా ఉప్పొంగుతుంది, ఇంకొకసారి మృదువుగా వస్తుంది. అలా అలలు రకరకాలుగా కనిపిస్తున్నాయి, కానీ అవన్నీ ఆ సముద్రం నుంచే వస్తాయి. కానీ ఆ అల ఏమనుకుంటుందంటే నేను సముద్రం కాదు, నేను వేరు అని తనని తాను వేరుగా భావిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ అల తిరిగి సముద్రంలో కలిసిపోతుందో అప్పుడు దానికి అర్థమవుతుంది నేనే సముద్రము, నేను ఎప్పుడూ వేరే కాదు అనేది. అలాగే మనం కూడా పరమాత్మ నుంచి ఉద్భవించిన చైతన్య ఫలలము. కానీ మనం మన స్వరూపాన్ని మర్చిపోయి నేను వేరు, నువ్వు వేరు అనుకుంటున్నాం. ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకుంటామో అప్పుడే మనకు అర్థమవుతుంది మనమంతా ఆ పరమ చైతన్య సముద్రంలోని భాగాలమే అని. శూన్యం అంటే ఆ మూల చైతన్యం తనను తాను తెలుసుకోవాలి అనుకుంది. అప్పుడే ఒక పరమాత్మను సృష్టించింది. ఆ పరమాత్మనే మనం పూర్ణాత్మ, గాడ్, క్రియేటర్ ఏం పేర్లు పెట్టుకున్నా సరే ఆ పూర్ణాత్మ నుంచి కొన్ని అంశాత్మలు బయటకు వచ్చాయి. అవి చైతన్యపు కణాలు లాంటివి. అంశాత్మలు భౌతిక రూపం దాల్చినప్పుడు అవే జీవాత్మలు అయ్యాయి. అదే మనము, నువ్వు, నేను, ఈ ప్రపంచంలో కనిపిస్తున్న అన్ని జీవరాశులు. పైన ఉన్నప్పుడు మనం దివ్యత్వంలో, ఏకత్వంలోనే ఉన్నాము. కానీ ద్వంద్వత్వంలోని అనుభవం తెలుసుకోవాలని, ఆ సృష్టి వైవిధ్యాన్ని అనుభవించాలని మనం కిందకు వస్తాము. అందుకే మనతో పాటు ఒక అహం అనే తత్వాన్ని తెచ్చుకున్నాము. అహం అంటే నేనెవరు అని తెలుసుకోవడానికి అవసరమైన చైతన్యం. దాని అసలు ప్రయోజనం ఏంటి? ఈ శరీరంతో, ఈ మనసుతో, ఈ ఆలోచనలతో నేను ఎలా ఉన్నానో సాక్షిగా గమనించడం. కానీ కిందకు వచ్చిన తర్వాత మనం ఆ శరీరంతో, ఆ మనసుతో, ఆ ఆలోచనలతో కలిసిపోయి ఆ అహం తన స్వరూపాన్ని మరిచిపోయి అహంకారంగా మారిపోయింది. అదే కారణంగా మనం మన మూలాల్ని మరిచిపోయి సెపరేషన్లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మన ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఏం చేయాలి మనం అంటే, మళ్ళీ మనం ఆ మూల చైతన్యాన్ని గుర్తించాలి. మనకు ఏదైతే అహంకారంగా మార్చుకున్నామో దాన్ని మళ్ళీ తిరిగి అహంగా అంటే ఒక సాక్షిగా మార్చుకోవడం. మళ్ళీ ఆ ఏకత్వంలో లీనం అవ్వడం. మనం దివ్యత్వంలో ఉన్నప్పుడు అంతా పూర్ణము, ఆనందం, శాంతి అది మాత్రమే ఉంటుంది. అక్కడ ఎలాంటి విభిన్న అనుభవాలు ఉండవు. ఎందుకంటే అక్కడ అంతా ఒకటే.
అందుకే ఆ దివ్య చైతన్యం తనను తాను తెలుసుకోవాలని అనుభవించాలని అనుకుంది. కానీ పైన దివ్య స్థితిలో ఉన్నప్పుడు అలాంటి అనుభవాలు రావడం సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ ఎలాంటి వ్యత్యాసము ఉండదు. సుఖము, దుఃఖము, లాభము, నష్టము ఏమీ లేవు. అందుకే దివ్య చైతన్యము కిందకి దిగి ద్వంద్వత్వంలోకి వచ్చింది. అదే మనం అనుభవాల కోసం పుట్టడం అంటాము. ఒక ఉదాహరణ తీసుకుంటే, మనం ఒక ఆట ఆడుతున్నాం అనుకోండి. ఆ ఆట రిజల్ట్ మనకు ముందే తెలిసిపోయింది. ఆ ఆట ఆడడంలో మజా ఉంటుందా? లేదు కదా! అలాగే మనం లైవ్‌లో క్రికెట్ చూస్తున్నాము. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో తెలీదు కాబట్టి చాలా ఎక్సైట్‌మెంట్, చాలా ఉత్సుకతతో చూస్తూ ఉంటాం ఆట. కానీ ఆ మ్యాచ్ రిజల్ట్ ఏంటో ముందే తెలిసిపోయింది. తర్వాత రోజు మనం మ్యాచ్ చూస్తున్నాం అనుకోండి. అప్పుడు ఆసక్తి ఉంటుందా? ఉండదు కదా! అలాగే మనం కూడా దివ్యత్వం నుంచి దిగినప్పుడు ఆ దివ్య సత్యాన్ని తాత్కాలికంగా మర్చిపోతాము. ఇక్కడ మనం నిజంగానే వేర్వేరుగా ఉన్నాము అనే భ్రమలో జీవిస్తాము. అదే మాయా ప్రపంచం అంటారు. ఈ మాయే మనకు అనుభవాలు ఇస్తుంది, పాఠాలు నేర్పుతుంది, మళ్ళీ మన మూలానికి తిరిగి వెళ్ళే దారిని చూపిస్తుంది. ఎప్పుడైతే మనం అనుభవాల వెనక ఉన్న సత్యాన్ని గ్రహిస్తామో అప్పుడు మనకు అర్థమవుతుంది, నేను ఈ ఆటలో ఆటగాడిని కాదు, నేను ఆ ఆటని సృష్టించిన దివ్య చైతన్యమే అని. కానీ మనం ఆ మాయ ప్రభావంతో మన దివ్యత్వాన్ని, మన అసలు స్వరూపాన్ని పూర్తిగా మర్చిపోయాము. మనం ఎవరమో, ఎక్కడి నుంచి వచ్చామో, ఎందుకు వచ్చామో తెలియకుండా విభజనలోకి వెళ్ళిపోయాము. విభజన అంటే ఏంటంటే మన మూలానికి దూరం అవ్వడం. ఒక ఉదాహరణ తీసుకుంటే, మా తాతగారు ఎవరో నాకు తెలుసు. తాతగారి తండ్రి గురించి చెప్పమంటే ఆయన పేరు కూడా చెప్తాను. కానీ తాతగారి తాత ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన మూలాలు ఏంటి అనేది మాత్రం నాకు తెలియదు. అంటే ఏమవుతోంది? విభజన పెరిగే కొద్దీ మూలాన్ని మర్చిపోతున్నాం. ఇదే విషయాన్ని మన ఆధ్యాత్మిక జీవనంలో కూడా చూస్తాం. మనం వేల సంవత్సరాలుగా ఈ భూమి మీద జీవిస్తూ నేనే శరీరం, ఇది నాది, ఇదే నా జీవితం, ఇదే నా వాస్తవం అనుకుంటూ భ్రమలో అదే చక్రంలో తిరుగుతూ ఉంటున్నాం. అసలు మనం ఆ దివ్య మూల చైతన్యం నుంచే వచ్చిన వాళ్ళము. కానీ ఆ మాయ మనల్ని ఈ విభజనలోకి నెట్టేసింది. ఇప్పుడు మన ఆధ్యాత్మిక ప్రయాణం అంటే మళ్ళీ ఆ మూలాన్ని గుర్తించడం, మనలో దాగి ఉన్న దివ్యత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఇక్కడ ఒక సంఘటన గురించి చెప్పుకుందాం. ఒక భక్తుడు జ్ఞానం పొందాలి అనే ఉద్దేశంతో ఒక గురువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూసేటప్పటికి ఆ గురువుగారు శివలింగం మీద కాలు పెట్టి కూర్చున్నారు. భక్తుడు ఆశ్చర్యపోతాడు. ఏంటి గురువుగారు, మీరు ఇలా దేవుణ్ణి తనడం సరైందేనా అని అడుగుతాడు. అప్పుడు గురువు చిరునవ్వు నవ్వి ఇలా చెప్తారు. నాకు చెప్పు నువ్వు, దేవుడు ఎక్కడ లేడు, ఎక్కడ శివుడు లేకపోతే అక్కడ నా కాళ్ళు తీసుకెళ్ళి పెట్టు అని చెప్తాడు. అప్పుడు అతను ఆ గురువు కాళ్ళను వేరే చోట పెడతాడు. కానీ ఆశ్చర్యంగా అక్కడ కూడా శివుడు కనిపించాడు. అలాగా కాళ్ళు తీసి ఎక్కడ పెట్టినా కూడా అక్కడ శివుడు కనిపిస్తూ ఉన్నాడు. అప్పుడు గురువు నెమ్మదిగా చెప్తాడు, దేవుడు సర్వవ్యాపకుడు, ఆయన లేని స్థలం అంటూ లేదు. కానీ మనం మాత్రం దేవుణ్ణి గుడిలోనే ఉన్నాడని పరిమితం చేసేసుకుంటున్నాము. నిజానికి ఆ దైవత్వం మనలోనే ఉంది. మన హృదయంలో, మన శ్వాసలో, మన చైతన్యంలోనే ఆయన ఉన్నాడు. కానీ మనం ఆ దివ్య స్వరూపాన్ని మర్చిపోయి ఎక్కడో బయట గుడిలోనో, పర్వతంలోనో, ఆకాశంలోనో వెతుకుతున్నాం. అదే మాయ. దేవుడు మనలోనే ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయి ప్రతి చిన్న విషయానికి దేవుడిని ప్రార్థిస్తున్నాం. దేవా నాకు అది చెయ్యి, నాకు ఈ పని చెయ్యి అని ప్రతి దానికి 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకుంటాము, 108 కొబ్బరికాయలు కొట్టుకుంటామని మొక్కుకుంటాము. రకరకాలుగా ఈ పని అయితే అది చేస్తాను, ఆ పని అయితే ఇది చేస్తానని మొక్కుకుంటూ ఉంటాము. అందుకే ఏ గుడి చూసినా జన సమూహంతో నిండిపోతుంది. ఎందుకంటే మనల్ని మనం తక్కువగా భావించుకుంటూ దేవుడు ఎక్కడో ఉన్నాడని నమ్ముతూ మనలో ఉన్న ఆ దివ్య స్వరూపాన్ని మర్చిపోయి బయట వెతుకుతూ తిరుగుతున్నాం. చిన్నప్పటి నుంచే మనలో కొన్ని నమ్మకాలు ఏర్పడుతున్నాయి. నేను అది చేయలేను, నేను అలాంటి వాడిని కాదు, లేకపోతే నేను చాలా గొప్పగా చేయగలను. ఇవన్నీ మనకు మనమే, లేకపోతే మన తల్లిదండ్రులు, మన చుట్టూ ఉన్న సమాజము కలిపి మనలో కల్పించిన ఆ నమ్మక వ్యవస్థలు. ఇప్పుడు ఆ నమ్మకాలనే మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ దివ్యత్వం అనేది మనలోనే ఉన్నదని తెలుసుకుని దాన్ని చూడడానికి ప్రయత్నించాలి. మనం మన ఎదుటివాడిని చూసి, అమ్మో వీడెంత అహంకారి, లేకపోతే వీడెంత అసూయపరుడు, వీడు మోసగాడు అని విమర్శిస్తూ ఉంటాం కదా! కానీ ఎప్పుడైతే మనం పక్క వాళ్ళలో ఆ గుణాలు మనకి కనిపిస్తున్నాయో అవి కొంచెం మేర మనలో కూడా ఉన్నాయి అని ఆ విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే మనం చూడగలిగేది మనలో ఉన్నదాని ప్రతిబింబమే. మనందరిలోనూ ఉన్నది అదే చైతన్యం. ఆ ఒకే చైతన్యం. అందుకే ఇతరులలో లోపాలు కనిపించినప్పుడు వాళ్ళని తప్పు పట్టకుండా మనలో కూడా ఏదైనా సరి చేసుకోవాల్సింది ఉందేమో అని పరిశీలించుకోవాలి. అప్పుడు మన దృష్టి విమర్శ నుంచి అవగాహన వైపు మారుతుంది. ఏకత్వం అంటే మనుషుల మధ్య మాత్రమే ఉండే ప్రేమ లేకపోతే ఐక్యత కాదు. మన చుట్టూ ఉన్న చెట్లు,
జంతువులు, పక్షులు, పర్వతాలు, పంచభూతాలు వీటన్నింటితో కూడా ఒకే చైతన్య బంధం ఉన్నది అని అనుభవించడం. అదే అసలైన ఏకత్వం. మనం ఆక్సిజన్ పీలుస్తున్నాము. ఆ గాలి మన లోపలికి వెళ్ళి లోపల అంతా శుద్ధి చేసి మనకు అవసరం లేని ఆ మలినాలన్నింటినీ తీసుకొచ్చి కార్బన్ డయాక్సైడ్గా విడుదల చేస్తుంది. అంటే ఆ గాలిని తిరిగి చెట్లు తీసుకుని మళ్ళీ మనకి ఆక్సిజన్ ఇస్తాయి. ఇది కూడా ఒక పరస్పర సంబంధం, ఒక ఏకత్వం. భూమి మనకు ఆహారాన్ని ఇస్తుంది. అగ్ని మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం అయ్యేలా చేస్తుంది. నీరు మన శరీరాన్ని శుభ్రపరుస్తుంది, మనం త్రాగటానికి ఉపయోగపడుతుంది. ఆకాశం మనలో ఉన్న శూన్యతత్వం రూపంలో మన మనసుని విస్తరింపచేసేలా చేస్తుంది. ఇలా మనం ప్రతి క్షణము, ప్రతి శ్వాసలోనూ ప్రకృతితోనూ, భూతాలతోనూ, చైతన్యంతోనూ ఏకత్వంలో ఉంటాము అని మనం మర్చిపోతున్నది ఈ ఏకత్వాన్ని గుర్తించడమే. నిజంగా ఈ ఏకత్వం అనే దాన్ని పాటించగలుగుతామా అంటే అవును, అది సాధ్యమే. మన హృదయం విశాలమైతే దాన్ని మనం ప్రతి క్షణము అనుభవించగలుగుతాము. ఒకసారి జిడ్డు కృష్ణమూర్తి గారు కొంతమందితో కలిసి ఒక తోటలోకి వెళ్ళారు. అక్కడ ఒక చెట్టు ఉంది. చాలా సంవత్సరాలుగా ఉన్న ఆ చెట్టు ఏమీ పండ్లు కాయట్లేదు. అప్పుడు అక్కడ వారు ఏం చెప్పారంటే, ఈ చెట్టు పనికి రావట్లేదు, ఇంకా ఏదేం కాయలు కాయట్లేదు, దీన్ని కొట్టేయాలనుకుంటున్నాము అని చెప్తారు. వెంటనే కృష్ణమూర్తి గారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు వైపు చూస్తూ మృదువుగా ఇలా అంటారు, నిన్ను కొట్టేయాలనుకుంటున్నారు, ఎందుకు పండ్లు కాయట్లేదు అని అడిగారంట. ఆ సంవత్సరం నుంచి ఆ చెట్టుకు పండ్లు రావడం మొదలయ్యి ప్రతి సంవత్సరము పండ్లు కాయడం మొదలుపెట్టిందంట. అంటే ఆయన ఆ చెట్లతో కూడా ఏకత్వంలో ఉన్నారు. చెట్టులో ఉన్న చైతన్యాన్ని తనలో ఉన్న చైతన్యంగా అనుభూతి చెందగలిగారు. అదే అసలైన ఏకత్వం. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే షిరిడి సాయిబాబా గారి జీవితంలో ఆయన ఒక రోజు నాకు ఆకలిగా ఉంది అని ఆయన భక్తురాలని అడిగారంట. అడిగితే ఆ భక్తురాలు ఎంతో శ్రద్ధగా వెళ్ళి రొట్టెలు చేసుకుని తీసుకొచ్చింది. బాబా ఆ రొట్టెలను తీసుకుని పక్కనున్న కుక్కకు వేసేస్తారు. అప్పుడు భక్తురాలు ఆశ్చర్యంగా అడిగింది, బాబా నేను నీకోసం తీసుకొచ్చాను, ఆ కుక్కకి ఎందుకు వేసేసావు అని అడిగితే అప్పుడు బాబా నవ్వుతూ చెప్తారు, ఆ కుక్కలో ఉన్న ప్రాణం కూడా నాలో ఉన్నదే, దాని దాని ఆకలి తీరితే నా ఆకలి కూడా తీరినట్టే అని చెప్తారు. ఇదే జంతువుల పట్ల, ప్రతి జీవం పట్ల ఉన్న ఏకత్వం. మనలో ఉన్న చైతన్యమే ప్రతి జీవిలోనూ ఉంది అని తెలుసుకున్నప్పుడు మనం నిజంగా ఏకత్వాన్ని అనుభూతి చెందగలుగుతాము. అలాగే రమణ మహర్షి గారి జీవితాన్ని చూసుకుంటే అసలు ఏకత్వానికి సజీవ ఉదాహరణ ఆయన. ఎన్నో ఉదాహరణలు, ఆయన ఏకత్వాన్ని చూపించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రమణ మహర్షి గారి ఆశ్రమానికి ప్రతిరోజు ఎంతో మంది భక్తులు వస్తూ ఉండేవారు. ఒకసారి కొంతమంది దొంగలు ఇక్కడ ఈ ఆశ్రమంలో ఎంతమంది వస్తున్నారంటే ఎంతో డబ్బు ఉంది వీళ్ళ దగ్గర అని వచ్చారు. అంతా వెతికారు కానీ ఎక్కడ వాళ్ళకి ఏమీ కనిపించలేదు. అప్పుడు కోపంతో అందరిని కొట్టి రమణ మహర్షి గారిని కూడా కొట్టారు వాళ్ళు. ఒక శిష్యుడు అది చూసి కోపంతో ఆయన ఒక కర్ర తీసుకొచ్చాడు వాళ్ళ మీద దాడి చేయడానికి. అప్పుడు మహర్షి ప్రశాంతంగా నవ్వుతూ, మనం పొరపాటుగా అప్పుడప్పుడు మన పళ్ళతో నాలుకను కొరుక్కుంటాము, అలా అని పళ్ళని పీకి పారేస్తున్నావా అని అడుగుతారు. వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళకి తెలియక ఇలాంటి పని చేస్తున్నారు, వాళ్ళని చూసి నువ్వు అలాగే చేస్తే ఎలాగా, మనందరము ఒకటే అని ఆ ఏకత్వాన్ని అక్కడ చూపిస్తారు. ఇంకొకసారి ఒక భక్తురాలు ఆయన ఆశ్రమానికి వచ్చింది. ఆవిడ నేల మీద కాళ్ళు చాపుకుని కూర్చున్నారు. రమణ మహర్షి గారు కూడా రోజు కాళ్ళు నొప్పి వల్ల ఆయన కూడా కాళ్ళు చాపుకుని కూర్చునేవారు. అక్కడ ఆయన దగ్గర సేవ చేస్తున్న ఒక సేవకుడు ఆవిడ్ని కాళ్ళు ముడుచుకుని కూర్చోమని చెప్తారు. వెంటనే రమణ మహర్షి కూడా ఆయన కాళ్ళు ముడుచుకుని కూర్చుంటారు. ఎంత బతిమలాడినా సరే కాళ్ళు మళ్ళీ చాపుకుని కూర్చోలేదు ఆయన. అలాగే ఇంకొకసారి మధ్యాహ్నం విశ్రాంతి తీసుకునే సమయంలో ఎవరిని భక్తుల్ని లోపలికి అనుమతించకుండా తలుపుల దగ్గర కేసి ఉంచేవారు. కానీ ఒకసారి ఒక భక్తుడు అనుకోకుండా తలుపులు తీసి లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ చూసిన ఒక వ్యక్తి ఈయన్ని మందలిస్తాడు, ఆయన విశ్రాంతి తీసుకునే సమయంలో ఎందుకు వచ్చావని. ఆ తర్వాత రోజు ఆయన భోజనం చేసిన తర్వాత బయటికి వెళ్ళి కూర్చుంటారు. ఎందుకు ఇలా కూర్చున్నారంటే ఈ సమయంలో ఎవరు లోపలికి రాకూడదు కదా, అందుకే నేను కూడా బయట కూర్చున్నాను అన్నారు. అప్పుడు అందరూ బతిమలాడి ఆయన్ని లోపలికి తీసుకొచ్చి ఏ సమయంలో అయినా సరే ఆయన దర్శనానికి ఎవరైనా వస్తే ఎవరూ అడ్డు పెట్టేవారు కాదు అప్పటి నుంచి. జంతువుల పట్ల కూడా ఆయనకు అదే ప్రేమ ఉండేది. అక్కడ ఆశ్రమంలో కుక్కలు, కోతులు, ఆవులు, ఉడతలు, రకరకాల జంతువులు ఉండేవి. అవన్నిటిని ఎంతో ప్రేమగా చూస్తూ ఉండేవారు ఆయన. రమణ మహర్షి గారి జీవితం మనకు చెప్తుంది, ఏకత్వం అనేది మాటల్లోనే కాదు మన ప్రవర్తనలో కూడా ప్రతిబింబించాలి. అప్పుడు మనం ఆ దేవుడి యొక్క సాక్షాత్కారాన్ని మన లోపలే అనుభవం చెందుతాము.
ఏకత్వాన్ని ఆచరణలోకి తీసుకోవడం ఎలా మరి అంటే, ప్రతిరోజు మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో, మొదట్లో మనం నేను ఈ శరీరమే అని ఒక చిన్న భావంతో జీవిస్తూ ఉంటాము. కానీ మన భావన ఆ చిన్న నేను పరిధిలోనే ఉంటుంది. క్రమంగా జ్ఞానం తెలుసుకుంటూ ఉంటే ఆ అవగాహన విస్తరించడం మొదలవుతుంది. మొదట నేను ఈ శరీరం మాత్రమే కాదు అనేది తెలుసుకుంటాము. తర్వాత నేను నా మనసు కూడా కాదు అనేది గ్రహిస్తాము. అప్పుడే మన పరిధి కొంచెం పెద్దదవుతుంది. నా కుటుంబం కూడా నేనే, నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నేనే అనేది మనసులో స్థిరమవుతూ ఉంటుంది. జ్ఞానం ఇంకా లోతుగా ప్రవేశించినప్పుడు మనం అర్థం చేసుకుంటాము. నేను ఈ సమాజంలో ఉన్న ప్రతి జీవిలోనూ ఉన్న చైతన్యమే అని. నేను ఆ పంచభూతాల్లో ఉన్న శక్తిని అనేది అర్థం చేసుకుంటాము. ఆ సమయంలో మన ఆలోచన కాలము, స్థలాన్ని కూడా దాటిపోతుంది. అంటే గతంలో జరిగిన తప్పులు, బాధలు, కష్టాలు వీటన్నిటి గురించి తెలుసుకుని వాటిని క్షమించి వదిలేస్తాము. ఎందుకంటే అవి ఇక మనవి కాదు. అవి కేవలం అనుభవాలు మాత్రమేనా అనేది అర్థం చేసుకున్నప్పుడు ఆ గతాన్ని పూర్తిగా వదిలేయగలుగుతాము. ఎప్పుడైతే మనం పూర్తిగా వర్తమానంలో ఉంటామో ఆ వర్తమానంలోనే శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఎప్పుడైతే ఆ శక్తిని పూర్తిగా తీసుకుంటామో మనము ఆనందము, ప్రేమ అంతా మేల్కొంటాయి. ఎప్పుడైతే ఆ ప్రేమతత్వంలో, ఆ వర్తమానంలో జీవిస్తూ ఉంటామో, భవిష్యత్తు గురించి భయాలు కూడా ఏమీ మనలో ఉండవు. అలాంటప్పుడు భవిష్యత్తు గురించి భయపడకుండా, ఇప్పుడే ఆనందంగా ఉన్నప్పుడు, ఆ ఆనందమే రేపటి భవిష్యత్తుగా రూపుదిద్దుకుంటుంది. ఇలా ధ్యానంలో చిన్న నేను అలా అలా విస్తరించి మన శరీరాన్ని, మనసుని, సమయాన్ని దాటి విశ్వవ్యాప్తమైన నేనుగా మారుతుంది. అప్పుడు మనం అనుభవించేది ఏకత్వం. అది మాటల్లో చెప్పలేనిది. అనుభవంతో మాత్రమే తెలుసుకోవచ్చు. మనం అనుభవాల కోసం ఈ భూమి మీదకొచ్చాం కదా! కానీ ఆ అనుభవాల మధ్యలో భయము, బాధ, కోపము, ద్వేషము, అసూయ, అహంకారము, విచారము, అశాంతి, దుఃఖము ఇలాంటి అనేక భావాల్లో చిక్కుకుపోయి మనలో ఉన్న అసలైన దివ్యత్వాన్ని మర్చిపోయాము. మన చుట్టూ ఉన్నది అంతా ఏకత్వమే. కానీ మన మనసు విభజనలో ఉండడం వల్ల దాన్ని గుర్తించలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం ఈ ప్రతికూల భావాలు ఏవైతే కోపము, దుఃఖము ఇవన్నీ ఉన్నాయో, ఆ ప్రతికూల భావాల నుంచి ఒక్కొక్కటిగా బయటపడతామో, ఒక్కొక్క బాధ నుంచి బయటకొచ్చేస్తామో, అప్పుడే మనలో ఉన్న దివ్య గుణాలు వికసించడం మొదలవుతుంది. ఆ దివ్య గుణాలు ప్రేమ, క్షమ, సహనము, కృతజ్ఞత, అంగీకారతత్వము, సమర్పణాభావము, అహింస ఈ దివ్య గుణాలతో జీవించడం ప్రారంభమైనప్పుడు మన మనసు మళ్ళీ ఆ ఏకత్వం వైపు ప్రయాణం మొదలు పెడుతుంది. అప్పుడు మనలో ఉన్న చిన్న నేను దివ్యమైన మనంగా మారుతుంది. మనం ప్రతిరోజు ఎరుకుతూ ఉంటూ ఆ ఏకత్వం అంటే ఆ దివ్యత్వంలోకి మన ప్రయాణాన్ని సాగిద్దాం ఫ్రెండ్స్. దీనికోసం ప్రతిరోజు విరివిగా ధ్యాన సాధన చేద్దాం. థ్యాంక్ యూ.